హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన పార్షల్ ఫ్రాక్షన్ సిరీస్లో మనము ఇందాక పార్షల్ ఫ్రాక్షన్స్ గురించి దాని డెఫినేషన్, దానికి సంబంధించిన బేసిక్స్ అన్ని డీటెయిల్గా చూసినాం. సో ఈ వీడియోలో మనము ఇంకా పార్షల్ ఫ్రాక్షన్స్కి సంబంధించిన మెథడ్స్ అన్ని ఒక్కొక్కటి మెల్లగా సాల్వ్ చేసుకుంటూ పోదాం. ఓకేనా? సో మన ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంటంటే, జాగ్రత్తగా వినండి. మనకి ప్రీవియస్ ఇయర్లో ఈ క్వశ్చన్ అనేది ఫైనల్ ఎగ్జామ్కి వచ్చింది. ఓకే, సో చాలా జాగ్రత్తగా వినండి. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ వేర్ జీ ఆఫ్ ఎక్స్ కంటైన్స్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్. సో మెథడ్ 1 ఏంది? ఈ పర్టిక్యులర్ రేషనల్ ఫంక్షన్కి పార్షియల్ ఫ్రాక్షన్స్, ఈ పర్టిక్యులర్ రేషనల్ ఫంక్షన్కి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎట్లుంటాయి అంటే, ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ రేషనల్ ఫంక్షన్ని చూడండి. ఇందులో మీరు కింద అంటే జీ ఆఫ్ ఎక్స్ని చూసుకున్నట్టయితే ఇందులో మనకి ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి? లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏం ఫ్యాక్టర్స్ అవి? లీనియర్. సో మనము లీనియర్ ఫ్యాక్టర్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి చెప్పండి? సింపుల్గా ఇక్కడ మీరు ఎక్స్ పవర్ ఏముంది చూడండి 1, ఎక్స్ పవర్ ఏముంది చూడండి 1. వాటినే మనము లీనియర్ ఫ్యాక్టర్స్ అని అంటాం. ఎప్పుడైతే మనకి ఈ ఫ్యాక్టర్స్లో పవర్ అనేది 1 ఉందనుకోండి, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ లీనియర్ ఫ్యాక్టర్స్. సో ఎప్పుడైతే మనకు ఒక రేషనల్ ఫంక్షన్లో కింద లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనము ఈ పర్టికులర్ రేషనల్ ఫంక్షన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ లెక్క ఎట్లా రాసుకుంటామంటే చూడండి, 5x + 1 బై x + 2 ఇంటూ x - 1 ఈజ్ ఈక్వల్స్ టు a బై ఫస్ట్ లీనియర్ ఫ్యాక్టర్ x + 2 ప్లస్ b బై సెకండ్ లీనియర్ ఫ్యాక్టర్ అంటే x - 1. సో ఎప్పుడైనా మనకి లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని మనము పార్షియల్ ఫ్రాక్షన్స్ లెక్క ఎట్లా రాసుకుంటామంటే a బై x + 2 ప్లస్ b బై x - 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొకటి ఉందనుకుందాం x - 5, అప్పుడు ఏం చేయాలి? ప్లస్ c బై x - 5 అని రాసుకోవాలి. అట్లా మనకి ఎన్ని లీనియర్ ఫ్యాక్టర్స్ ఉంటే మనము ABCD అట్లా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. సో క్లియర్గా అర్థమైందా? చలో, సో ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము? వెరీ సింపుల్. దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని మనం ఏమనొద్దు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి అసలు మనం సాల్వే చేయొద్దు, అట్లనే ఉంచేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, రైట్ హ్యాండ్ సైడ్లో నేను సాల్వ్ చేస్తున్నా. సో రైట్ హ్యాండ్ సైడ్ని ఎట్లా సాల్వ్ చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. సో ఎప్పుడైనా మీకు వేరియబుల్స్ ఉన్నాయి, దాంట్లో ఎల్సిఎం తీసుకోవాలనుకుంటున్నారు, సింపుల్గా ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. సో x + 2 ఇంటూ x - 1 అండ్ ఈ పర్టికులర్ ఏవైతే ఉన్నాయో డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రాస్ మల్టిప్లై చేయాలి. ఓకే, సో x - 1 ఇంటూ a ఇంటూ x - 1 ప్లస్ b ఇంటూ x + 2. ఓకేనా? మళ్ళీ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని యాజ్ ఇట్ ఈస్ అట్లనే రాసేస్తున్నా. క్లియర్? ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, మల్టిప్లై చేయండి. a ఇంటూ x ax ప్లస్ a ఇంటూ -1 -a ప్లస్ bx ప్లస్ 2b బై x + 2 ఇంటూ x - 1. మీరు గమనించినట్లయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో రైట్ హ్యాండ్ సైడ్లో డినామినేటర్ ఇది ఉంది కాబట్టి దీన్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? చలో, నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా చూడండి, జాగ్రత్తగా చూడండి. 5x + 1 ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను ఎక్స్ టర్మ్స్ అన్నింటిని ఒక దగ్గర రాస్తున్నా. సో ఇక్కడ మీరు న్యూమరేటర్లో చూడండి ax bx, దాన్ని ఒక దగ్గర రాసుకుంటున్నా, అంటే రీఆర్గనైజ్ చేస్తున్నా నేను వాటిని. ఎక్స్ టర్మ్స్ని ఒక దగ్గర, కాన్స్టెంట్ టర్మ్స్ని ఒక దగ్గర, -a ప్లస్ 2b. దీన్ని నేను 2b - a అని రాసుకోవచ్చా? ఎస్. ఓకే, తర్వాత నేను ఏం చేస్తున్నా చూడండి, ఇప్పుడు నేను ఇందులోకి నుంచి x కామన్ తీస్తున్నా. x కామన్ తీస్తే ఏమొస్తుంది? a ప్లస్ b ప్లస్ 2b - a. క్లియరా? సో ఇక్కడనే వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేస్తాము. అంటే దాని అర్థమైంది, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది మనకి 5, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది a ప్లస్ b. వాటిని కంపేర్ చేయడం అంటే ఏంది? ఈక్వేట్ చేయడము. సో ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ 5 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏముంది a ప్లస్ b. నెక్స్ట్
ఇక్కడ ఏముంది మనకి 2b మైనస్ ఏ కాన్స్టెంట్, ఇక్కడ ఏముంది 1. సో 2b మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మనకి 2 ఈక్వేషన్స్ వచ్చినాయి చూడండి. ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సాల్వ్ చేయాలి. ఎట్లా సాల్వ్ చేస్తాం? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. సింపుల్. a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 5 మైనస్ ఏ ప్లస్ 2b ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, సింపుల్గా యాడ్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ప్లస్ ఏ మైనస్ ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతే 2b ప్లస్ b ప్లస్ 2b అంటే 3b. 3b ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్లస్ 1 అంటే ఎంత? 6. సో 3b ఈజ్ ఈక్వల్స్ టు 6, b ఈజ్ ఈక్వల్స్ టు 6/3 విచ్ ఈస్ నథింగ్ బట్ 2. సో ద వాల్యూ ఆఫ్ b ఈజ్ 2. మనకి b వాల్యూ వచ్చేసిందంటే సింపుల్గా నేను ఏం చేస్తున్నా, ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే, సో a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 5, a ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 5, a ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2 అటు వెళ్తే మైనస్గా అవుతుంది కాబట్టి 5 మైనస్ 2 అంటే ఎంత? 3. సో నాకు ఏ వాల్యూ ఎంత వచ్చింది? 3. b వాల్యూ ఎంత వచ్చింది? 2. సో ఇప్పుడు నేను ఈ ఫ్రాక్షన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్కి ఎట్లా రాసుకుంటున్నానో చూడండి. 5x ప్లస్ 1 బై x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 1 ఇది ఈక్వల్స్ టు మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది సాల్వ్ చేస్తే? 3. 3 బై x ప్లస్ 2 ప్లస్ b వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2. 2 బై x మైనస్ 1. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఉందా ఈ పర్టికులర్ ఫంక్షన్ని మనము పార్షియల్ ఫ్రాక్షన్స్ లెక్క రాసుకోవాలి. సో ఎట్లా రాసుకుంటాం చూడండి. 5x ప్లస్ 6 బై 2 ప్లస్ x ఇంటూ 1 మైనస్ x. మీరు ఎప్పుడైతే ఇట్లా క్వశ్చన్ వచ్చిందో డినామినేటర్ని చూడాలి. ఓకే, డినామినేటర్లో మీరు చూసుకున్నట్టయితే ఇది లీనియర్ ఫ్యాక్టర్, ఇది కూడా లీనియర్ ఫ్యాక్టర్. ఎక్స్ పవర్ ఎంత ఉంది? 1. ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత ఉంది? 1. సో ఇది ఏ మెథడ్కి సంబంధించింది? మన ఫస్ట్ మెథడ్కి. అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ f of x by g of x where g of x contains నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్. అయితే నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ అంటే ఏంది? ఆల్రెడీ లీనియర్ ఫ్యాక్టర్ అంటే ఏందో తెలుసు మనకి. నాన్ రిపీటెడ్ అంటే ఏంది? మీద పవర్ ఉందా, అది 1 ఉంటే దాన్ని నాన్ రిపీటెడ్ అని అంటాం. సో ఎప్పుడైతే పవర్ 1 ఉండాలి ప్లస్ ఈ పర్టికులర్ పాలినామియల్లో వేరియబుల్ యొక్క డిగ్రీ 1 ఉండాలి. ఓకే, ఇది 1 ఉంది, పవర్ 1 ఉంది. సో దే ఆర్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఎట్లా చేస్తాము? సింపుల్. దీన్ని నేను a బై ఒక లీనియర్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ నథింగ్ బట్ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ b బై ఇంకో లీనియర్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ నథింగ్ బట్ 1 మైనస్ 6. సో వన్స్ ఇది రాసిన తర్వాత మనం ఒకటి ఫిక్స్ అయిపోవాలి, ఇంకా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని మనం టచ్ చేయొద్దు. ఏం సాల్వ్ చేసినా రైట్ హ్యాండ్ సైడ్ని సాల్వ్ చేయాలి. సో 5x ప్లస్ 6 బై 2 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు a బై ఓకే ఎల్సిఎం తీసుకుందాం. దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం? ఎల్సిఎం తీసుకోవాలి. సో ఎల్సిఎం ఎట్లా చేస్తాం? సింపుల్. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, దీన్ని క్రాస్ మల్టిప్లై చేయాలి. సో a ఇంటూ 1 మైనస్ ఎక్స్ ప్లస్ దీంతో మల్టిప్లై చేయాలి, b ఇంటూ 2 ప్లస్ ఎక్స్ బై 2 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాము? మళ్ళీ దీన్ని ఇట్లనే ఉంచేసుకోవాలి. 5x ప్లస్ 6 బై 2 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు దీన్ని మల్టిప్లై అయ్యండి. a ఇంటూ 1a మైనస్ a ఇంటూ ఎక్స్ మైనస్ ax ప్లస్ b ఇంటూ 2b ప్లస్ b ఇంటూ ఎక్స్ bx బై 2 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్. మీరు చూసినట్టయితే దీని డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో నాకు ఏమొచ్చింది చూడండి, 5x ప్లస్ 6 ఇది ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రీఆర్గనైజ్ చేస్తున్నా. అంటే ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర రాస్తున్నా, కాన్స్టెంట్ టర్మ్స్ ఒక దగ్గర రాస్తున్నా. సో మైనస్ ax ప్లస్ bx ఇవి వచ్చేసి ఎక్స్ టర్మ్స్, తర్వాత ప్లస్ a ప్లస్ 2b ఇవి వచ్చేసి కాన్స్టెంట్ టర్మ్స్. సో దీని తర్వాత ఏం చేస్తున్నా చూడండి, 5x ప్లస్ 6 ఇది ఈక్వల్స్ టు x ఇంటూ మైనస్ a ప్లస్ b ప్లస్ a ప్లస్ 2b. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ ఏంది? అయితే నెక్స్ట్ స్టెప్ మనం కంపారిజన్ ఎందుకు చేస్తాము, ఎందుకు ఈక్వేట్ చేసుకుంటాం అంటే మీరు గమనించండి, దిస్ ఇది ఈక్వల్స్ టు దిస్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏదైతే ఉందో అది రైట్ హ్యాండ్ సైడ్కి ఈక్వల్ అన్నాడు.
అంటే దాని అర్థం ఏంది, ఇది ఈక్వల్స్ టు ఇది కాబట్టి ఇప్పుడు ఎక్స్కి కోఎఫిషియంట్ ఏముంది 5, ఇప్పుడు ఈ ఎక్స్కి కోఎఫిషియంట్ కూడా 5 ఉండాలి. అప్పుడే మనము ఈ ఈక్వేషన్ ఇది ఈక్వల్స్ టు ఈ ఈక్వేషన్ ఈ టర్మ్ ఇది ఈక్వల్స్ టు ఈ టర్మ్ అని చెప్పగలుగుతాం. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 5 కాబట్టి ఎప్పుడైతే ఇది 5కి ఈక్వల్ ఉంటుందో అప్పుడే ఇది ఈక్వల్ అని అర్థం. సో మైనస్ ఏ ప్లస్ బి ఇది ఈక్వల్స్ టు 5. తర్వాత మనకు కాన్స్టెంట్ 6 ఉంది, మళ్ళీ ఇక్కడ ఏముంది a ప్లస్ 2b. సో ఎప్పుడైతే a ప్లస్ 2b ఇది ఈక్వల్ టు 6 అవుతుందో అప్పుడే ఈ రెండు ఈక్వల్ అని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు మనకి రెండు లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ వచ్చినాయి. సో రెండింటిని సాల్వ్ చేద్దాం. ఎట్లా చేస్తాము చూడండి. మైనస్ ఏ ప్లస్ బి ఇది ఈక్వల్స్ టు 5, a ప్లస్ 2b ఇది ఈక్వల్స్ టు 6. కరెక్టేనా? చలో సింపుల్గా యాడ్ చేసేద్దాం, అయిపోతుంది. మైనస్ ప్లస్ ఎంత క్యాన్సిల్, మైనస్ ఏ ప్లస్ ఏ ప్లస్ 2b ప్లస్ ప్లస్ 2b ప్లస్ b అంటే 3b ఇది ఈక్వల్స్ టు 6 ప్లస్ 5 అంటే 11. సో 3b ఇది ఈక్వల్స్ టు 11, b ఇది ఈక్వల్స్ టు 11/3. సో ఇప్పుడు ఈ b ఇది ఈక్వల్స్ టు 11/3ని నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన, జాగ్రత్తగా చూడండి. మైనస్ ఏ ప్లస్ b ఇది ఈక్వల్స్ టు 5. సో నేను ఇచ్చే వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వైస్ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఒక వేరియబుల్ వాల్యూ వస్తుందో అది మనము ఇంకో వేరియబుల్ ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకొని ఇంకో వేరియబుల్ తెచ్చుకోవాలి కదా. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఈజీ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇది చూడండి కొంచెం పెద్దగా ఉంది, కానీ ఇది చూడండి చిన్నగా ఉందా లేదా, జస్ట్ ఏ బి ఉంది, దానికి కోఎఫిషియెంట్స్ ఏం లేవు. సో అట్లాంటి లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్ చూస్ చేసుకోవాలి మనం. ఓకేనా? సో మైనస్ ఏ ప్లస్ 11/3 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇప్పుడు ఏ నీట్ పంపిస్తున్నా, 5 నీట్ పంపిస్తున్నా. 11/3 మైనస్ 5 ఇది ఈక్వల్స్ టు మైనస్ ఏ. సో 3 5 15, 11 మైనస్ 15/3 ఇది ఈక్వల్స్ టు ఓకే ప్లస్ ఏ అవుతుంది కదా, ప్లస్ ఏ. 11 మైనస్ 15 అంటే -4, -4/3 ఇది ఈక్వల్స్ టు ఏ. సో నాకు ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మనకి ఏమొస్తుంది 5x ప్లస్ 6 బై 2 ప్లస్ x ఇంటూ 2 మైనస్ x ఇది ఈక్వల్స్ టు ఏ ఎంత, ఏ వాల్యూ ఎంత ఉంది -4/3 అంటే -4/3 బై 2 ప్లస్ x ప్లస్ b వాల్యూ ఎంత ఉంది 11/3 ప్లస్ 11/3 బై 1 మైనస్ x. సో ఈ విధంగా మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ లెక్క రాసుకుంటాం. సో క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ చూడగానే కొంచెం మనకి అవుట్ అవుతుంది. ఏంది ఇది, మనం డిస్కస్ చేసిన మెథడ్లా నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉండాలి, కానీ ఇక్కడ మనకు వచ్చే పాలినామియల్ వచ్చేసి పవర్ 2 ఉంది, డిగ్రీ 2 ఉంది. అంటే ఇది లీనియరా? ఫస్ట్ కాదు. మళ్ళీ ఎందుకు ఇది చేస్తున్నాం అంటే దీన్ని మనము ఫ్యాక్టరైజ్ చేసి లీనియర్ ఫ్యాక్టర్స్ లెక్క కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడైనా మీకు ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు అరే ఇది నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ కాదురా, మళ్ళీ దీన్ని ఎట్లా చేయాలి అంటే అట్లా కాదు. ఫస్ట్ దీన్ని చూసి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఏంటంటే దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేయొచ్చా, ఫ్యాక్టరైజ్ అంటే ఏంది అని మళ్ళీ డౌట్ అడగకండి. ఫ్యాక్టరైజ్ అంటే ఒక టర్మ్ని ప్రోడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ లెక్క, ప్రోడక్ట్ ఆఫ్ 3, ప్రోడక్ట్ ఆఫ్ 4 లెక్క మీరు రిప్రజెంట్ చేయగలిగితే దాన్నే ఫ్యాక్టరైజేషన్ అంటారు. సో ఇప్పుడు దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఓకే, సో ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత మీకే ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ వద్దులే, ఇక్కడ చేద్దాం. సో ఫ్యాక్టరైజ్ ఎట్లా చేస్తాం చెప్పండి. ఫ్యాక్టరైజేషన్ది మనకు మెథడ్ తెలుసు కదా. ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని మల్టిప్లై అయ్యండి 2x². తర్వాత దీనికి ఫ్యాక్టర్స్ తీసుకోండి. ఆ ఫ్యాక్టర్స్ ఎట్లా ఉండాలంటే ఆ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే ఇది రావాలి, యాడ్ చేస్తే ఇది రావాలి. సో నేను తీసుకుంటున్నాను చూడండి. -2x - x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x ఇంటూ x 2x². వచ్చిందా లేదా? మల్టిప్లై చేస్తే యాడ్ చేయండి. -2x - x -3x వచ్చిందా లేదా? ఈ విధంగా మనం ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. x² -2x - x ప్లస్ 2. సో x కామన్ ఏంటి, x ఇంటూ x -2 మైనస్ 1 ఇంటూ x -2. ఓకేనా? సో x -2 కామన్ తీయండి, మనకేమొస్తుంది x -1. అంటే నేను ఈ x² - 3x + 2ని ఫ్యాక్టరైజ్ చేసి ఇట్లా రాసుకోవచ్చా అంటే దాని అర్థం ఏం చెప్పండి. ఇప్పుడు దీన్ని నేను 3x + 7 x -2 ఇంటూ x -1. చూడండి కింద ఉన్న క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఎట్లా కన్వర్ట్ చేసిన, లీనియర్ ఫ్యాక్టర్స్ లెక్క కన్వర్ట్ చేసిన. చూడండి
నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనకి ఈ మెథడ్లోకి వచ్చేసింది. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తాం మనము, 3x+7 బై x-2 ఇంటూ x-1 ఇది ఈక్వల్స్ టు a బై x-2 ప్లస్ b బై x-1. నెక్స్ట్ ఏంది, నేను మీకు ఆల్రెడీ చెప్పిన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని అసలు ఏం గెలుకొద్దు, ఖాళీ సింపుల్గా ఇట్లా రాసి వదిలేసేయాలి. ఎల్సిఎం ఎట్లా చేయాలి, సింపుల్, ఏని దీంతో మల్టిప్లై చేయాలి ప్లస్ బీని x-2తో మల్టిప్లై చేయాలి బై x-2 ఇంటూ x-1. క్లియర్? మీరు చూసినట్టయితే దీని డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్. 3x+7 ఇది ఈక్వల్స్ టు మల్టిప్లై చేయండి, a ఇంటూ x ax, a ఇంటూ -1 a, b ఇంటూ x bx, b ఇంటూ -2 ఈజ్ నథింగ్ బట్ -2b. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే రీఆర్గనైజ్ చేస్తున్నా. ఎక్స్ టర్మ్స్ అన్న ఒక దగ్గర రాస్తున్నా, కాన్స్టెంట్స్ అన్న ఒక దగ్గర రాస్తున్నా. సో ax ప్లస్ bx -a -2b. సింపుల్. 3x+7 x కామన్ తీయండి, a ప్లస్ b మైనస్ ఉండనియండి, -a -2b. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కంపేరింగ్ కోఎఫిషియంట్స్. సో కోఎఫిషియంట్స్ని కంపేర్ చేయండి. ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది, a ప్లస్ b ఇది ఈక్వల్స్ టు, ఇక్కడ ఏముంది మనకి ఎక్స్ కోఎఫిషియంట్ 3. నెక్స్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కాన్స్టెంట్ ఏముంది, -a -2b. ఇక్కడ ఏముంది మనకి 7. సో రెండింటిని సాల్వ్ చేయండి. a ప్లస్ b ఇది ఈక్వల్స్ టు 3 -a -2b ఇది ఈక్వల్స్ టు 7. సో సింపుల్గా మనం ఏం చేయాలంటే టెన్షన్ పడకుండా a మైనస్ a క్యాన్సిల్ చేసేసి b -2b అంటే -b ఇది ఈక్వల్స్ టు 3 + 7 అంటే 10. సో b ఇది ఈక్వల్స్ టు -10. క్లియర్గా అర్థమైందా? చలో నాకు b వాల్యూ -10 వచ్చింది. a ఎట్లా కనుక్కుంటాం, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. a ప్లస్ b ఇది ఈక్వల్స్ టు 3. b వాల్యూ ఎంత, -10 ఇది ఈక్వల్స్ టు 3. సో a ఇది ఈక్వల్స్ టు -10 అంటే వెళ్తే +10. సో 10 + 3 ఈజ్ నథింగ్ బట్ 13. సో ఇప్పుడు నేను ఎట్లా రాస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడనే రాసేద్దాం. 3x+7 బై x-2 ఇంటూ x-1 ఇది ఈక్వల్స్ టు a ఎంత, 13 బై x-2 ప్లస్ b ఎంత, -10 బై x-1. ఒక ప్లస్ ఇక్కడ పెట్టుకొని మైనస్ ఇక్కడ. సో ఈ విధంగా మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ని ఏమంటారు, ఈ ఫంక్షన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ లెక్క రాసుకుంటున్నాం. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్?